ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. మద్వయం మకారంతో ప్రారంభమయ్యే పురాణాలు రెండు, మత్స్య మహాపురాణం, మార్కండేయ మహాపురాణం. భద్వయం భకారంతో ప్రారంభమయ్యే పురాణాలు రెండున్నాయి, భవిష్యత్ పురాణం, భాగవత పురాణం. భ్రత్రయం బ్రకారంతో, బకార రకారాలు, బ్రకారంతో ప్రారంభమయ్యే పురాణాలు మూడున్నాయి, త్రయం. బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. తర్వాత వచతుష్టయం వకారంతో మొదలయ్యే పురాణాలు నాలుగున్నాయి, వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం. మిగిలిన పురాణాలు అనాపలింగ కూస్కాని. ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, ప పద్మ పురాణం, లిం లింగ పురాణం, గా గరుడ పురాణం, కు కూర్మ పురాణం, స్కా స్కాంద పురాణం. ఈ 18 పురాణాలను స్మరించినట్లయితే మనకు గొప్ప పుణ్యఫలం కలుగుతుందని మార్కండేయ మహాపురాణంలో మార్కండేయ మహర్షుల వారు చెప్పారు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజో ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ప్రదోష సమయంలో ఉమామహేశ్వరులు నాట్యం చేస్తున్నారు. ఈ కార్తీక మాసం గనక ఆది దంపతులను ఒక్కసారి మనం స్మరించుకుందాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీ రమేశ్వరౌ. కాళిదాస మహాకవి విశేషంగా ప్రయోగించాడు ఈ పదాన్ని. పార్వతీ పరమేశ్వరవు, పార్వతీదేవి పరమేశ్వరుడు. అది వాక్య విన్యాసంలో శ్లేష తీసుకున్నట్లయితే పార్వతీ రామేశ్వరవు,
పార్వతీపతి రమేశ్వర రమానాథుడు. శివకేశవ అద్వైత తత్వం. కార్తీక మాసంలో అద్వైత సిద్ధి మనం పొందుతూ ఉంటాం. వైష్ణవాలయాల్లో కార్తీక దామోదర స్వామిని అర్చిస్తూ ఉంటాం. శివాలయాల్లో మహేశ్వరుణ్ణి అర్చిస్తూ ఉంటాం. కేదారేశ్వర స్వామిని అర్చిస్తూ ఉంటాం. అది విశేషం. అటువంటి స్వామి ప్రదోష సమయంలో నాట్యం చేస్తున్నాడు. ఆయన శివుడు తాండవం చేస్తున్నాడు, పార్వతీదేవి లాస్యం చేస్తోంది. మహిళలు చేసే నృత్యాన్ని లాస్యము అంటారు, పురుషులు చేసే నృత్యాన్ని తాండవం అంటారు. ఆ ప్రక్రియ జరుగుతోంది ఇక్కడ కైలాసంలో. ప్రదోష సమయం సాయంకాల సంధ్యా సమయంలో సనక సనందనాది ఋషులు వచ్చారు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడిగా మరో పేరు సనత్సుజాతుడు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు లేక సనత్సుజాతుడు, సనాతనుడు. ఈ నలుగురు బ్రహ్మ మానసపుత్రులు. ఆ నలుగురు ఉన్నారట. ప్రమథగణాలు ఉన్నారు. అందరూ వాద్య సహకారం చేస్తున్నారు. రకరకాల వాయిద్యాలు మోగిస్తున్నారు. సరస్వతీదేవి వీణ మోగిస్తోంది. విష్ణుమూర్తి మృదంగం వాయిస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఆ నాట్యానికి తగ్గ సాహిత్యం అందిస్తున్నాడు, పాట అందిస్తున్నాడు. దేవతలందరూ అద్భుత ఆనందాశ్చర్యాలతో చూస్తున్నారు. ఎన్ని జన్మల సుకృతం ఉంటేనో వాళ్ళు దేవతలుగా వచ్చారు. ప్రమథగణాలతో సమానంగా కూర్చుని ఆ పరమేశ్వరుడు యొక్క నృత్యాన్ని తిలకించగలుగుతున్నారు. అది విశేషం. కార్తీక మాసంలో స్వామివారిని ప్రాతకాల సమయాల్లో ఏకాదశి రుద్రాభిషేకంతో స్వామిని అర్చించటం, ప్రదోష సమయాల్లో బిల్వార్చనలతో బిల్వపత్రాలతో అభిషేకం చేయటం ఎవరైతే చేస్తారో తప్పకుండా వాడు శివపదం చేరతారు, శివస్థానం పొందుతారు, ప్రమథగణాల్లో భాగం అవుతారు. ప్రదోష సమయంలో ఆ నటరాజస్వామి యొక్క నృత్యాన్ని తిలకించగలిగే మహద్భాగ్యం పొందుతారు. అది కార్తీక మాస వైశిష్ట్యం. నృత్యావసానే అయిపోయింది నాట్యం. అవసానాడే చివరి భాగం. నృత్యం చివరి భాగంలో చివరి అంశంలో నటరాజరాజ, ఆ నటరాజస్వామి నటించే రాజు నటరాజు. ఆయన పైన రాజున్నాడు, చంద్రుడు. అంచేత నటరాజరాజు. ననాద ఢక్కాం నవపంచవారం. ఢక్కాం డమరుకాన్ని నవపంచవారం 9, 5, 14 సార్లు. నవ పంచ 9, 5 14 పర్యాయాలు ననాద మోగించట. ఎందుకని? ఉద్ధర్తుకామః సనకాది సిద్ధాన్. సనకాది సిద్ధములను ఉద్ధరించడానికి, వాళ్లకు జాగృతి కల్పించడానికి, వాంగ్మయ సృజనం కోసం. ఏతద్విమర్శే శివసూత్రజాలం. దీన్ని పరిశీలించినట్లయితే మాహేశ్వర సూత్ర సముదాయము అంటారు. మహేశ్వరాత్ ఆగతాని మాహేశ్వరాణి 14 మాహేశ్వర సూత్రాణి. అవే మనకు 14 సూత్రాలుగా వర్ణ సమామ్నాయానికి శ్రీకారం చుట్టే. అ ఈ ఉన్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరట్ లండ్ ఞమంగణనం ఝపై ఘడధష్ జపగడదష్ ఖప చటథ చటతౌ కపై శశసర్ హల్. ఇవి 14 మాహేశ్వర సూత్రాలు.
ఐ ఉండ్ దగ్గర నుంచి ఐ ఔచ్ వరకు అవి మనకి స్వరాలు. ఐ ఉండ్లో మొదటి అక్షరం ఆ, ఐ ఔచ్లో చివరి అక్షరం, చివరి హల్లు చకారం, అకారం ఇక్కడ చకారం అచ్. ఇవి అచ్చులు ఈ మధ్య ఉన్నవి. అంటే ఐ ఊరు లు ఏవో అయ్యవు. ఐ ఊరిలో దీర్ఘాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. 5వ సూత్రం హయవరట్, అక్కడ హకారం. 14వ సూత్రం హల్, చివరి లకారం. అక్కడ హకారం, ఇక్కడ లకారం కలిపితే హల్, మిగిలినవన్నీ హల్లులు. ఈ విధంగా అచ్చులు హల్లులు ఏర్పడటానికి కారణం మాహేశ్వర సూత్రాలు. అటువంటి ఈ స్వామిని మనం కార్తీక మాసంలో ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ పరమేశ్వరుడు శివంకరుడు, మంగళకరుడు, శుభప్రదుడు, శంకరుడు. శం కరోతి ఇది శంకర. ఆ పరమేశ్వరుడు యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం కథాంశంలో ప్రవేశిద్దాం. ఏతత్ అష్టాదశ పురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే చెప్పుకున్నాం కదండి. ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూ మనం మరోసారి సంస్కృత శ్లోకాలు ఉచ్చరించుకుని కథాంశంలో ప్రవేశిద్దాం. హ్యః కార్యక్రమే బ్రహ్మచర్యాశ్రమ ధర్మాः విదితాः. అద్య పరిశిష్టాంశాः అధ్యేతవ్యాः. నిన్నటి రోజు కార్యక్రమంలో బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలు మదాలసాదేవి తన కుమారులకు చెప్పినటువంటి అంశాలు విన్నాం. అందులో మరికొన్ని అంశాలు ఇవాళ తెలుసుకుందాం. గుణాశ్చ షణ్మితభుక్తం భజంతే ఆరోగ్యమాయుశ్చ బలం సుఖం చ అనావిలం చాస్య భవత్యపత్యం నచైనమాద్యో నైతి క్షిపంతి అని శాస్త్రం చెబుతుంది. గుణాశ్చ షణ్మితభుక్తం భజంతే. మితాహారికి, మితభోజనం చేసేవాడికి ఆహారం తగినంతగా అధికం కాకుండా, ఏమాత్రం ఎక్కువ కాకుండా ఆకలి తీరే వరకు మాత్రమే ఆహారం తీసుకోవడం, అది మితాహారం. అటువంటి వ్యక్తికి గుణాశ్చ షట్ 6 గుణాలు భజంతే లభిస్తాయి. ఆరోగ్యం ఆయుశ్చ బలం సుఖం చ. మొదటిది ఆరోగ్యం, మానసిక శారీరక ఆరోగ్యం. ఆయు రెండవది ఆయుర్దాయం. అనారోగ్యం కలిగితే ఆయుక్షీణం అవుతుంది, ఎప్పుడు పోతాడో తెలియదు. ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకుంటే భగవంతుడు మనకు విధించినటువంటి ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా పొందగలం. అది ఇక్కడ కావాల్సింది. మితాహారికి ఉండేది అది. ఆరోగ్యం ఆయుశ్చ బలం, దేహబలం. చాలామంది ఇక్కడ పొరపాటు పడేది అదే. ఎక్కువ ఆహారం తీసుకుంటే ఎక్కువ బలం వస్తుందనేది చాలా అసమంజసమైన అభిప్రాయం. మన శరీరానికి ఎంత ఆహారం కావాలో లోపల జఠరాగ్ని, ఆ జీవాత్మ హెచ్చరిస్తూ ఉంటారు.
ఆకలి తీరే వరకు అదే శక్తి కలిగిస్తుంది. మనం జీర్ణాశయంలో సగభాగం వరకే ఆహారం తీసుకోవాలట. అందులో సగం నీటికి స్థానం ఉంచాలి, మంచినీటికి. ఆ తర్వాత ఇంకొక 4వ వంతు ఉంది, అది గాలికి అవకాశం ఇవ్వాలి. గాలి ఆహారాన్ని కిందకి నొక్కుతూ ఉంటుంది, క్రమక్రమంగా పచనం అవుతూ ఉంటుంది జఠరాగ్ని సహాయంతో. గాలికి కూడా అవకాశం ఉండాలి. అందుకని సగం మాత్రమే, ఆంగ్ల భాషలో హాఫ్ స్టమక్ అంటారు. పూర్తిగా ఎప్పుడు ఆహారం తీసుకోకూడదు, సగం మాత్రమే తీసుకోవాలి. ఆ సగంలో మళ్ళీ 2 సగాలు చేస్తే 4వ వంతులు వస్తాయి. మొదటి 4వ వంతు నీటికి అవకాశం ఇవ్వాలి, ఇంకొక 4వ వంతు గాలికి అవకాశం ఇవ్వాలి. ఇది మితాహారి యొక్క లక్షణం. అప్పుడు ఏమవుతుంది? వీడికి ఆరోగ్యం, ఆయుష్చ, బలం, సుఖంచ. ఈ రోజుల్లో చూడండి, ఆహారం తీసుకున్న వెంటనే ఆహారం జీర్ణానికి మాత్రలు వేసుకోవాలి, ఆహారం తీసుకునే ముందు మాత్రలు వేసుకోవాలి. ఎందుకు ఈ తాపత్రయం? మితాహారికి ఈ బాధ ఉండదు. వాడు తక్కువగా తీసుకుంటే ఆహారాన్ని, ఆ తక్కువగా తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమైపోతుంది. దాన్ని ప్రత్యేకంగా వేరే మాత్రలు వాడవలసిన అవసరం లేదు, ఔషధాలు ఉపయోగించవలసిన పని లేదు. మన శరీరం ఒక యంత్రం. ఆ యంత్రం ఏదైనా లోపం వస్తే దానికి అదే సరిదిద్దుకుంటుంది. భగవంతుడు ఆ యంత్రానికి అటువంటి గుణం కల్పించాడు, తనకు తనే సరిదిద్దుకుంటుంది. లోపం వస్తే తనకు తనే సవరించుకుంటుంది. కొంచెం జ్వరం వచ్చింది, తీసుకున్న పదార్థం జీర్ణం కాలేదు, అప్పుడు ఏమవుతుంది? లాంఛనం పరమౌషధం. ఆ రాత్రి తీసుకోకండి, ఆహారం తీసుకోకండి, కేవలం మంచినీళ్ళు మాత్రమే తీసుకోండి. అది కూడా విష్ణోదకం మంచిది. గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటే చాలా మంచిది. అలా తీసుకోవడం వల్ల మర్నాటికి యంత్రం తన లోపాలు తను సరిదిద్దుకుని సంసిద్ధంగా ఉంటుంది. ఆ అవకాశాన్ని ఇవ్వాలి ఆ యంత్రానికి. అంతేగాని అనారోగ్యంగా ఉన్నా, ఆకలి లేకపోయినా, నీరసం వస్తుందేమో అని భ్రమపడి, అదో భ్రమ. అసలు నీరసం అంటే ఏమిటి? రసం అంటే నీరు, నిర్గతం రసం నీరసం. శరీరంలో నీటి శాతం తక్కువైతే అప్పుడు వచ్చే బలహీనతకి అదే కారణమవుతోంది. మన ప్రకృతిలో కానీ, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కానీ, మన ప్రకృతిలో కానీ జలభాగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 3 వంతులు జలం, 1 వంతు భూభాగం. శరీరంలో కూడా అంతే, 3 వంతులు జలం, 1 భాగం మిగతా శరీర అంశాలు, శరీరాంగాలు. మరి ఆ 3 వంతులు ఉండవలసినటువంటి ఆ పరిమితి, ఆ హద్దు తగ్గిందనుకోండి, అది నిర్గతం రసం నీరసం. రసం వెళ్ళిపోయింది, లేదు, నీరు లేదు శరీరంలో, నిస్సత్వం వచ్చేస్తుంది, బలహీనత వచ్చేస్తుంది. దానికి వైద్యులు రకరకాలుగా చెప్తుంటారు పేర్లు. ఏదైనా ప్రధాన కారణం అది. నిర్గతం రసం నీరసం, ఇది వ్యుత్పత్తి, సంస్కృత పదం అది. రసం నీరు, నిర్గతం లేకపోవడం, తగ్గటం. ఎప్పుడైతే శరీరంలో నీటి శాతం తగ్గిందో దాన్ని నీరసం అంటారు. ఆ నీరసానికి ఏమిటి ప్రత్యామ్నాయం? ఏం చేయాలి? రసం ఇవ్వటమే, రసాన్ని అందించడమే. పరిశుభ్రమైనటువంటి గోరువెచ్చటి నీళ్లు తీసుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? రసం సమస్థితికి వస్తుంది, శక్తి వస్తుంది.
అంతేగాని ఘన పదార్థాలు లోపల వేసేస్తుంటే అసలే అజీర్ణంతో బాధపడుతుంటే ఈ పైన ఇంకా పదార్థాలు వేస్తే ఆ యంత్రం నేను పని చేయలేని మూలపడుతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. సర్వం హస్తగతమేవ. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, అది గమనించాలి. నీరస స్థితి రాకుండా జలభాగాన్ని ఎప్పటికప్పుడు నింపుతూ ఉండాలి. అప్పుడప్పుడు నీరు తీసుకుంటూ ఉండాలి. దాహం అయినా కాకపోయినా ఓ పాత్రలో చల్లటి నీరు కానీ గోరువెచ్చటి నీరు కానీ తీసుకుంటూ ఉండాలి. మరీ అతి శీతల పదార్థాలు, అతి శీతల జలం తీసుకుంటే శరీరంలో జఠరాగ్ని క్షీణించిపోతుంది, జీర్ణశక్తి తగ్గుతుంది, పైత్య రసం అధికం అవుతుంది, దానిలో పైత్య దోషం వచ్చేస్తుంది. ఆరోగ్య శాస్త్రం, వైద్యశాస్త్రంలో అతి శీతల పానీయాలు కానీ, అతి శీతల పదార్థాలు కానీ, అతి మధుర పదార్థాలు కానీ తీసుకోవడం వల్ల శరీరంలో పైత్యతత్వం ఎక్కువైపోతుంది. అది పైత్య దోషంగా పరిణమిస్తుంది. దాని యొక్క ఫలితంగా కళ్ళు తిరుగుతూ ఉండడం, ఆహారం జీర్ణం కాకపోవడం, రుచి లేకపోవడం, ఆకలి లేకపోవడం, ఏ పని చేయాలని అనిపించకపోవడం, స్తబ్దత, జడత్వం ఏర్పడటం, మందకొడిగా ఉండటం, చురుకుదనం లేకపోవడం, ఈ ప్రభావాలని పైత్య దోష లక్షణాలు. అంచేత ఆ స్థితి తెచ్చుకోకూడదు. మనం అందరం చదువుకున్న వాళ్ళే, తెలిసిన వాళ్ళే ఈ పని చేస్తే తెలియని వాళ్ళు ఏం చేస్తారు? అంటే తప్పనిసరిగా మితాహారం అవసరము. భోజనం చేసిన తర్వాత గంట గడిచిన తర్వాత గంటన్నర తర్వాత మంచినీళ్ళు తీసుకోవాలి. అది కూడా కొద్దిగా తీసుకోవాలి. మళ్ళీ గంట తర్వాత ఇంకా కొద్దిగా తీసుకోవాలి. అలా కొద్దిగా నీళ్లు లోపల రసం పోస్తుండాలి. రసం పోస్తుంటే అప్పుడు సరసం అవుతుంది, నీరసం కాదు. అది రసేన సహవర్తతే అయితే సరస, నిర్గతం రసం నీరసం. సరసత్వం ఉంటుంది, సరదాగా మాట్లాడగలడు. సరసత్వం ఉన్నప్పుడు ఏం చేస్తాడు? చాలా చురుగ్గా ఉంటాడు, సరదాగా మాట్లాడతాడు, నవ్వుతూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు, చురుకుతనంతో ఉంటాడు. ఇవన్నీ సరసత్వ లక్షణాలు. అంటే వాడి శరీరంలో రసం సమస్థితిలో ఉంది కనుక ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు. మంచినీళ్ళే తీసుకోకుండా కేవలం ఘన పదార్థాలతో పొట్ట నింపుకుంటూ ఉంటే పైత్య రోగి అవుతాడు. తదనంతర ప్రభావం ఏంటి? వాత రోగి అవుతాడు. ఆంగ్ల భాషలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు చూసారా, అది వస్తుంది. అంచేత మితాహారం, జలాహారం చాలా అవసరం. ప్రకృతిలో కొన్ని జీవులు గాలి మాత్రమే తీసుకుంటూ బ్రతుకుతూ ఉంటాయట, సరీసృపాదులు. జలం మాత్రమే తీసుకుంటూ ఉంటాయి జలజీవులు. మరి భూమి మీద ఉండే జీవులు ఘన పదార్థాలు తీసుకుంటూ ఉంటాయి, దానికి తగ్గట్టుగా జలం కూడా తీసుకోవాలి. జలం తీసుకోకపోతే జీర్ణం వ్యవస్థ తగ్గిపోతుంది, క్షీణించిపోతుంది. అయితే మన శరీరాన్ని మన దేహాన్ని మనం రక్షించుకోవాలి. ధర్మసాధనంగా అది ధర్మాచరణకు ఉపకరించేది మన దేహం. అటువంటి దేహాన్ని రక్షించుకోకపోతే మన ధర్మాచరణ ఎలా చేయగలం? అంచేత ఆరోగ్యమే మహాభాగ్యం. ఏ రోగము లేకుండా సంతోషంగా ఉండటం అంతకంటే అదృష్టం లేదు. కోటీశ్వరుడు, ఎంత డబ్బు ఉందో తెలియదు, అసంఖ్యాకంగా ఉంది డబ్బు. ఇళ్ళు, పొలాలు, స్థలాలు సమృద్ధిగా ఉన్నాయి. ఏమిటి ఉపయోగం? మధుమేహ వ్యాధి ఉంది, రక్త ప్రసరణలో అస్తవ్యస్తంగా ఉండే స్థితి ఉంది, అల్ప రక్తపీడనం, అధిక రక్తపీడనం రెండూ ఉన్నాయి. తింటే అరగదు,
తినకపోతే నీరసం. ఆహారం తినే ముందు మాత్రలు వేసుకోవాలి, తిన్న తర్వాత ఆహారం తీసుకోవాలి, మాత్రలు వేసుకోవాలి. ఎందుకు ఇది, ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? దీనికి అంతటి కారణం ఏమిటి? మితాహారం లేకపోవడం, అమితాహారం తీసుకోవడం. అంచేత తప్పనిసరిగా మితాహారం తీసుకోవాలి. గుణాశ్చ షణ్ మితభుక్తం భజంతే ఆరోగ్యం ఆయుష్య బలం సుఖం చ. ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది, ఆయుర్దాయం బాగుంటుంది, సుఖంగా ఉంటాం, ఏ బాధ ఉండదు. తిండికి లేనివాడు కావచ్చు, వాడు ఉన్నంతలో తింటాడు, ఎంతో హాయిగా ఉంటాడు. కాయ కష్టం చేసేవాడు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, శ్రమైక జీవన సౌందర్యం అంటారు, ఎంతో శ్రమ పడుతుంటారు. వాడు ఏ సౌందర్య సాధనాలు వాడతారు? ఏది వాడరు. ప్రకృతికి దగ్గరగా నివసిస్తుంటారు. కృత్రిమమైన వాతావరణం ఉండదు, శీతలీకరణ పదార్థాలు తీసుకోరు. కృత్రిమ వాతావరణం వాడికి అక్కర్లేదు, సహజ వాతావరణంలో ఉంటారు, ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అది కావాల్సింది. ప్రకృతికి దగ్గరగా ఉంటూ ప్రకృతి సిద్ధంగా ఉండే ఆహారాలు తీసుకుంటూ ఉన్నవాడు ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఇంకా మితాహార విశేషాలు ఏమిటో మదారస చెప్పిన విషయాలు రేపటి కార్యక్రమంలో అధ్యయనం కొనసాగిద్దాం. పునర్మిలామః శ్వః. అపుత్రా పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినస్సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధామర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.